అది కాదు మేడం, నిత్య ఆరోగ్య పరిస్థితి ఈ మాదిరిగా ఉండదని చెప్తే సార్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా. మరి ఈ విషయం గురించి మీరింకా గుబురుపడే దేనికి? అర్థం చేసుకోవడం కాదు ఆకాష్, నన్ను ఇంకా అపార్థం చేసుకుంటారు. నాటకాలు ఆడుతున్నానని మరొకసారి నన్ను నిందిస్తారు. అలా ఎందుకు అనుకుంటా వదినా? బాస్కి నిత్యంటే ఇంత ప్రేమో అంత ప్రాణం. నిత్యకి ఇలా జరిగిందని తెలిస్తే బాస్ విలవిల్లాడిపోతాడు. క్షణం కూడా ఆగకుండా నిత్య కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే గురు. మామూలుగా అయితే నిత్యకి బాలేదంటే నందు తట్టుకోలేడు. కానీ ఆరోహి చేసిన కుట్రల కారణంగా, తను నా మీద చెప్పిన అబద్ధాల కారణంగా నందు కళ్ళకి నా మీద అపార్థపు మబ్బులు కమ్ముకున్నాయి. ఆ అపార్థపు మబ్బులు ఎంత బలంగా ఉన్నాయంటే నేను ఏం మాట్లాడినా అబద్ధము, ఏం చేసినా తప్పు, మోసము అనేలా ఉన్నాయి. మరి నా మీద అలాంటి అభిప్రాయంతో ఉన్న నందు నిత్య గురించి చెప్తే అర్థం చేసుకుంటాడా? వస్తాడా చెప్పు? అట్టగాని భయపడి ఆగిపోతే ఎట్టా మేడం? ఒక తూరి సార్కి చెప్పి చూస్తేనే కదా సార్ ఏ మాదిరిగా రియాక్ట్ అవుతాడో తెలిసేది. ఆకాష్, మొన్న నువ్వు నిత్యని తీసుకుని వెళ్ళినప్పుడు నందు ఏం మాట్లాడాడో నీకు గుర్తుంది కదా? మీ అమ్మ నేను అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడిస్తుందా అని పాపతో అన్నాడు. అలా ఆలోచిస్తున్నవాడు నిత్యకి ఇలా జరిగిందని చెప్తే అర్థం చేసుకుని రాగలడా? పాప ఆరోగ్యం వంక పెట్టుకుని ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టావా అని మాట్లాడతాడు. కానీ నిత్యమో నాన్న వస్తాడని ఎంతో ఆశ పెట్టుకుంది వదినా. పైగా నువ్వు మాట కూడా ఇచ్చావు. మరిప్పుడు ఎలా? బాస్ని ఎలా ఒప్పిస్తావు? ఎలా తీసుకొస్తావు? అదే అర్థం కావడం లేదు గురు. కానీ నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నందుని ఖచ్చితంగా ఒప్పించి తీసుకురావాలి. అందుకోసం నేను ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలి. జీవితంలో నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అండగా నిలబడతాడు. ఏ కష్టంలో కూడా ఆయన నాకు అండగా ఉంటాడని నమ్మకంతో ఉన్నాను. మేడం, మీకేమైనా పిచ్చా వెర్రా? మైండ్ సరిగ్గానే పనిచేస్తుందా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మీరు నా బాస్ కాబట్టి గౌరవంతో కూడిన మర్యాదతో జస్ట్ మాటల దగ్గర ఆగిపోయాను. అదే నా ఫ్రెండ్ అయ్యుంటేనా ఈ పాటికి గూబ పగలగొట్టి వీపు విమానం మొత్తం మోగించుండేదాన్ని. నోటికొచ్చినట్టు వాగేవంటే చెంప పగలు కొడతాను. మరి లేకపోతే ఏంటి మేడం? మామూలుగా అయితే ఈ పాటికి మీరు మేఘన చేతిలో చనిపోయి 3 రోజులు అయ్యుండేది. కాని కారణం ఏదైతేనే మేఘన మిమ్మల్ని చంపకుండా వదిలేసింది. అమ్మయ్యా, బ్రతికిపోయాన్రా దేవుడా, ఈ భూమి మీద నాకింకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉన్నాయిరా దేవుడా అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఒక మూలన ప్రశాంతంగా పడుండక ఆ మేఘనతో మాట్లాడతానంటారేంటి అర్థం లేకుండా? మిమ్మల్ని చంపకుండా ప్రాణాలతో ఎందుకు వదిలేసిందో, ఎందుకు సైలెంట్ గా ఉందో డైరెక్ట్ గా మేఘననే అడుగుతానంటారేంటి బుద్ధి బుర్రా లేకుండా? మరి ఏం చేయను? ఆ మేఘన ఎందుకు సైలెంట్ గా ఉందో అర్థం కాక నాకు మెంటల్ వచ్చేస్తోంది. నా నిజ స్వరూపానికి సంబంధించిన పూర్తి ఆధారాలు దాని దగ్గరున్నాయి. నందుని తీసుకొచ్చి నా అంతు చూస్తానని ఆ రోజు వెళ్లిన మేఘన ఇంతవరకు నా విషయాన్ని నందుకి చెప్పలేదు. అది నందుకి చెప్పకుండా ఆగిపోవడానికి గల కారణమేంటో, దాని సైలెన్స్ వెనక ఉన్న ఆలోచన ఏంటో, అసలు దాని నెక్స్ట్ ప్లాన్ ఏంటో, అదేం చెయ్యబోతుందో అర్థం కాక టెన్షన్తో బుర్ర బద్దలైపోతోంది. ఆల్మోస్ట్ అగ్నిపర్వతం మీద నిలబడినట్టు ఉంది. ఈ టెన్షన్ని, భయాన్ని భరిస్తూ బతకడం నా వల్ల కావట్లేదు బార్బీ. అందుకే డైరెక్ట్గా దాంతోనే మాట్లాడతాను. అది ఎందుకు సైలెంట్గా ఉందో ఫేస్ టు ఫేస్ దాన్ని అడిగి తెలుసుకుంటాను. దీన్నే ధ్యానంలో ఉన్న పులినికెలికి పీక కొరికించుకోవడం అని అంటారు. ఎక్స్ట్రాలు ఆపి ఆ మేఘనని నేను పిలుస్తానని చెప్పు. వెళ్ళు. మేడం, మీ సాల్ట్ తిన్న విశ్వాసంతో మీ మేలు కోరి చెప్తున్నాను. ఎందుకు మేడం కదిలించుకొని మీ మెడతో పాటు నా మెడ మీద కూడా తీసుకొస్తారు? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. ఈవిడ పక్కనున్న పాపానికి ఏదైనా తేడా వస్తే నేను కూడా పోతాను. హే భగవాన్, ఏంటయ్యా నాతో ఈ స్పోర్ట్సు?
అమ్మగారు ఏంటి? ఆరోహి మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎందుకంట? తెలీదు మేడం. పద, వస్తున్నాను. అర్జెంటుగా రమ్మని చెప్పావంటే కదా, మరి మాట్లాడకుండా బొమ్మలా అలా సైలెంట్గా ఉంటావేంటి? చూడు, డొంక తిరుగుడు లేకుండా, ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నా గురించి నీకు పూర్తిగా తెలిసిపోయింది. నందుని తీసుకొచ్చి నా అంతు చూస్తానని వెళ్ళావు. కానీ ఆ విషయాన్ని అటు నందుకి గాని ఇటు పోలీసులకి గాని ఎవరికీ నువ్వు చెప్పలేదు. ఆ రోజు నువ్వు బండరాయి తీసుకొని ఆల్మోస్ట్ నా తల బద్దలు కొట్టబోయావు. నా మీద అంత కోపంతో ఉన్న నువ్వు ఇలా సైలెంట్గా ఉండటానికి కారణమేంటి? ఒకప్పుడు నా నిజ స్వరూపాన్ని కనిపెట్టడం పనిగా పెట్టుకున్నాం. నా అసలు క్యారెక్టర్ని నందుతో సహా అందరి ముందు నిరూపించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. నిన్ను నందుని విడగొట్టింది నేనే అని నీకు తెలిసాక, లతని చంపేసింది కూడా నేనే అని నీకు ఆధారాలతో సహా తెలిసిపోయిన తర్వాత కూడా ఎందుకు ఏమీ తెలియనట్టు కామ్గా ఉన్నావు? భయమేసిందా? నా గురించి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని భయమేసిందా? ఆ భయంతోనే సైలెంట్ అయిపోయావా? పాపం, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి నీకు. నన్ను భయపడుతున్నావా అని అడిగి నువ్వలా భయంతో వణికిపోతున్నావేంటి? దీన్నే కొన్ని ఊళ్ళలో మేకపోతు గాంభీర్యం అని అంటారు మేడం. భయంతో పోయేలా ఉన్నావు. మరి ఏదో బిల్డప్లు ఎందుకు చెప్పు? చూడు, నీ గురించి నేను అందుకు చెప్పకపోయేసరికి నేను నిన్ను వదిలేశానని, సైలెంట్ అయిపోయానని ఊపిరి పీల్చుకుంటున్నావేమో. ఆల్రెడీ నీకు అర్థ పెట్టేశాను. నువ్వు ఆల్రెడీ పీకల లోతున మునిగిపోయి ఉన్నావు. పద్మవ్యూహంలో చిక్కుకుపోయావు. ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి అయినా సరే చావు నిన్ను చుట్టుముడుతుంది. ఈ క్షణం నుంచి నువ్వు చావడానికి కాదు, బ్రతకడానికి భయపడుతూ ఉంటావు. బ్రతుకు భయం చావు భయం కంటే పెద్దది. నీ పాపాలకి ఒక రకంగా ఇది కూడా శిక్షే. అమ్మగారు, నేను 2 రోజులు పనిలోకి రాలేనమ్మగారు. ఏమైంది కనకం? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? అదేం లేదమ్మా. మా కోడలికి క్షమాపణ చెప్పి మా ఇంటికి తెచ్చుకోవాలమ్మా. ఊరెళ్తున్నాను. ఊరెళ్ళి క్షమాపణ చెప్పే అంత పెద్ద తప్పేం జరిగింది? ఒక చిన్న అపార్థం అమ్మా. బంగారం లాంటి మా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైందమ్మా. 2 నెలల క్రితం మా ఇంట్లో 5,000 పోయాయమ్మా. కోడలు బయట నుంచి వచ్చింది కాబట్టి తనే దొంగతనం చేసుంటుందని నేను నా కొడుకు నమ్మాం. అత్తారింటిని మోసం చేసిన కోడలు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని ఇంట్లోంచి బయటికి గింటేశాం. కానీ ఆ డబ్బులు తీసింది నా మొగుడు సచ్చినుడని, మా కోడలు ఎలాంటి తప్పు చేయలేదని ఈరోజే తెలిసిందమ్మా. మా కోడలు మంచితనం అర్థం చేసుకోలేక మేమెంత పెద్ద తప్పు చేసామో అర్థమైందమ్మా. అందుకే నా కోడలికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొస్తానమ్మగారు.
వెళ్ళొస్తానమ్మా. అలాగే వెళ్ళిరా. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ అయిందా? రెడీగా ఉందిరా. తీసుకో నందు. బాయ్ అమ్మా. నందు, నేను కూరగాయలు తీసుకోవాలి, నన్ను మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తావా? అలాగే అమ్మా. పద. ఎప్పుడు కారు ఎక్కినా ఏవో కబుర్లు చెప్తూ ఉంటావు కదమ్మా. మరి ఈరోజేంటి సైలెంట్గా ఉన్నావు? నందు, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో అని కాసేపు పక్కన పెడితే ఆ క్షణం మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు జీవితాన్నే తారుమారు చేస్తాయి. అమ్మా, ఉదయాన్నే ఈ టాపిక్ నువ్వెందుకు మొదలుపెట్టావో నాకు అర్థం కావట్లేదు. మేఘనా. అమ్మా ప్లీజ్, అసలు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడొద్దు అని నిన్నే చెప్పాను కదా. నీ ఆవేశమే, ఆలోచన లేనితనమే ఆ రోజు మేఘన ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాయేమో అనిపిస్తోందిరా. అమ్మా, ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం 200% కరెక్ట్. ఈ విషయం గురించి మనం వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సరే, మంచో చెడు జరిగిపోయిందేదో జరిగిపోయింది. కానీ నువ్వు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను. నువ్వు మళ్ళీ మరొకసారి మేఘంతో మాట్లాడు. ఆ రోజు అర్ధరాత్రి పూట తను మన ఇంటికి ఎందుకొచ్చిందో అడిగి తెలుసుకో. అనుకోకుండా ఒకవేళ ఏదైనా కష్టం గాని సమస్య గాని మేఘన్ని వెంటాడుతోందో ఏమో. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక పాపం తన లోపలే కుమిలిపోతూ ఉండుంటుంది. ఏమంటావురా? సరేనా? ఏంటి సడన్ గా బండాపావు? మార్కెట్ వచ్చిందమ్మా. మేఘంతో మాట్లాడతావు కదా, అడిగి తెలుసుకుంటావు కదా. ఏయ్, ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు, ఎక్కడ దాక్కుంటావో దాక్కో. నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే పట్టుకొస్తాను. అందరి ముందు నీ అంతు చూసి నిన్ను శిక్షిస్తాను. ఎవరో పోయినట్టు ఆ దిక్కుమాలిన ఏడుపేంటి? ఎవరో ఏంటి మేడం, నేనే పోతున్నాను. నా చావుకు నేనే ఏడ్చుకుని ఫ్యాన్సీ ఆఫర్ ఈ లోకల్లో నాకే దక్కింది. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నీకు నువ్వు పోవడం ఏంటి? తిక్క తిక్కగా ఏదో వాగుతున్నావేంటి? ఇందాక ఆ మేఘన ఆ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ రేంజ్ లో జోకులు ఎలా వేయగలుగుతున్నారు మేడం? మీరు ఆల్రెడీ పీక లోతు మునిగిపోయారని మీకు తెలియకుండానే సునామీ మిమ్మల్ని పట్టుకెళ్లిపోతుందని మేఘన భారీ ఎత్తున డైలాగులు చెప్పింది. టెండర్ ఒక్కడు వేస్తే కాంట్రాక్ట్ ఇంకొకడికి వచ్చినట్టు నేరాలు చేసింది మీరు. అయినా సరే మీ పక్కనున్నందుకు నేను కూడా అడ్డంగా ఇరుక్కుపోయాను కదా మేడం. మరి మీతో పాటు నేను కూడా పోయినట్టే కదా మేడం. మీరు సాడిస్ట్ అని తెలుసు కానీ నన్ను కూడా ఇరికించేంత సైకో అని తెలియదు మేడం. పిచ్చి పిచ్చిగా వాగేవంటే చంపేస్తాను. మీరు నన్ను కొట్టడానికే జాబ్ లో పెట్టుకుని జీతం ఇస్తున్నట్టున్నారు మేడం. ఏయ్, నోరు మూసుకొనుండు. ఆ మేఘన ఏం చెయ్యబోతోందో దాని ప్లాన్ ఏంటో అర్థం కాక పిచ్చి టెన్షన్ లో ఉన్నాను. ఇరిటేట్ చేసి బీపీ పెంచుకో. మేఘన సైలెంట్ గా లేదని, నా పతనానికి ఆల్రెడీ ముహూర్తం పెట్టేసిందని, నా అంత చూసే పనిలోనే ఉందని
క్లియర్గా అర్థమైపోయింది. మనం బ్రతికి ఉండాలంటే మన శత్రువుల్ని చంపాలి. ఇది యుద్ధ ధర్మం. అలాగే నేను ప్రాణాలతో ఉండాలంటే మేఘన ప్లాన్లకి వ్యూహాలకి చెక్ పెట్టాలి, తిప్పి కొట్టాలి. కానీ ఆ మేఘన ప్లాన్ ఏంటో, తను ఏం చెయ్యబోతోందో అర్థం కావడం లేదు. అలా ఎలా తెలుసుకోవాలో అంతకన్నా అర్థమై చావట్లేదు. ఈసారి నేను కొట్టే దెబ్బకి అది గువ్వ పిల్లలో గిలగిల కొట్టుకోవాలి. తిరిగి లేవకూడదు, కోలుకోకూడదు. కానీ ఎలా ఎలా తన మనసులో ఉన్న ఆలోచనల్ని తెలుసుకోవడం ఎలా? మేడం, మేఘన ప్లాన్ తెలుసుకోవడానికి, తన ప్రతి కదలికని పసిగట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ మీరు కొట్టనంటే చెప్తా. ఫస్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. కొట్టాలో లేదో విన్న తర్వాత నేను డిసైడ్ అవుతాను. అది మేడం ప్లాన్. ఎలా ఉంది? నీకు బుర్ర లేదు, పెద్ద తింకర్ దాని అనుకున్నాను. కానీ అద్దరిపోయే ప్లాన్ చెప్పావు బార్బీ, అద్దరిపోయే ప్లాన్ చెప్పావు. ఈ ప్లాన్తో మేఘన ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చు. నా విషయంలో తను ఏం ప్లాన్ చేసిందో అన్ని కనిపెట్టొచ్చు. అప్పటికప్పుడు తిప్పి కొట్టి దానికి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ బార్బీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీ డబుల్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇంత త్యాగాన్ని, తెగింపుని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చూడలేదు. సర్లే, సోదాపి ఫస్ట్ అతనికి ఫోన్ చెయ్యి. అలాగే మేడం. మేఘన విషయంలో నందు అంత మొండిగా ఉన్నాడు. వాడు మేఘంతో మాట్లాడి తన సమస్యల గురించి అడిగి తెలుసుకుంటాడో లేదో. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బావున్నాన్రా. నువ్వెలా ఉన్నావురా? అయోధ్య లాంటి మన ఇంటికి వనవాసంలో ఉన్న సీతమ్మ తల్లి ఎప్పుడు వస్తుందా? మా బాస్ కుటుంబం ఎప్పుడు సంతోషంతో నిండిపోతుందని ఎదురు చూస్తున్నానమ్మా. అమ్మా, నేను కనబడగానే మొదట నువ్వు మేఘన వదిన ఎలా ఉందని అడుగుతావనుకున్నాను. కానీ మాట వరుసకు కూడా నీ నోటి నుంచి ఆ మాట రావట్లేదు. నువ్వు మేఘన వదినని కోడలుగా కాకుండా కూతురులా చూసుకున్నావు. మరి ఆ ప్రేమంతా ఒకేసారి ఎలా చచ్చిపోయిందమ్మా? వదిన విషయంలో మీ అమ్మ మనసు అలా మొద్దుబారిపోయినందుకు చాలా బాధగా ఉందమ్మా. అమ్మా, ఒకవేళ ఒక వ్యక్తి దారుణమైన నేరం చేశాడని తెలిసినా సరే అతనికి వెంటనే శిక్ష వేయరమ్మా. నిజాలు తెలిసిన తర్వాత, సాక్ష్యాలు నిజమా కాదా నిర్ధారించుకున్న తర్వాతే శిక్ష వేస్తారు. కానీ నువ్వు మాత్రం వదిన విషయంలో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కాదు కదా, వదినకు తన బాధని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చెయ్యని నేరానికి దారుణమైన శిక్షని వేశారు. ఇద్దరు చిన్న పిల్లలతో అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తుందని కూడా ఆలోచించకుండా ఇంట్లోంచి గింటేశారు. అంత దారుణంగా ప్రవర్తించినందుకు మామూలుగా అయితే వదినకు మీ మీద భయంకరమైన కోపం రావాలి. కానీ వదిన మాత్రం తన తలరాతి ఇలా ఉందని బాధపడిందే తప్ప మీ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనలేదు. పైగా రోజు గుడికి వెళ్ళి మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని దేవుని వేడుకుంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తిని, దేవత లాంటి మంచి మనిషిని ఈ ఇంట్లోంచి పంపించేశారు కదమ్మా. అమ్మా,
ఆ రోజు హోటల్లో బాస్ కేసులో ఇరికించడం వెనుక పెద్ద కుట్ర ఉందంట. అలాగే బామ్మగారి గొంతుతో లహరికి ఫోన్ చేసి మేఘన వదిన పేరు మీద ఆస్తి రాయమని చెప్పడం వెనుక, వదిన ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయడం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగిందంట. వాటికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించడం కోసం వదిన చాలా కష్టపడుతుంది. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వదిన నిజంగా తప్పు చేసే ఉంటే సాక్ష్యాలు సంపాదించడం కోసం రాత్రి బౌళ్ళు పిచ్చి దానిలో అటు ఇటు పరుగులు పెడుతున్నా చెప్పమ్మా. తన మీద పడిన నింద అబద్ధమని నిరూపించడం కోసం అంతలా అవసరం పడుతున్నా చెప్పమ్మా. అమ్మా, ఒకవేళ లత గనక చనిపోకపోయి ఉంటే ఈ కుట్రలకు సంబంధించిన విషయాలన్నీ వదిన నీ ముందుంచేది. ఈ పాటికి వదిన మన ఇంట్లో ఉండేది. కానీ ఏదో ఒక రోజు వదిన మీ అపార్థాలన్నిటికీ సాక్ష్యాలతో సమాధానం చెప్తుంది. ఎవరో చెప్పిన మాటలు విని తనని మీరు అవమానించారని, నిందలు వేశారని మీకు అర్థమయ్యేలా చేస్తుంది. కానీ ఒక్క మాటమ్మా, వదిన తప్పు చేయలేదో నిరూపించుకున్న తర్వాత నువ్వు తన ఇంటికి పిలవడం గొప్ప అనిపించుకోదు. మా కోడలు ఎలాంటి తప్పు చేయలేదు అని నమ్మి ముందే ఇంటికి తీసుకెళ్లడం పెద్దరికమవుతుంది. మన ఇంటికి, మన ఇంట్లో వాళ్ళకి మరింత గౌరవాన్ని పెంచుతుంది. అమ్మా, నేను మీ ఇంట్లో పెరిగాను. నాకు అన్నం పెట్టి నన్ను పెంచిన ఇల్లు సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. మీ అర్థం పర్థం లేని పంతాలతో బంగారం లాంటి వదిలిని దూరం చేసుకోద్దమ్మా. అలా చేసుకుంటే భవిష్యత్తులో ఈ జన్మలో కోలుకోలేంత బాధని భరించాల్సి వస్తుంది. మైక్ తీసుకెళ్లి జాగ్రత్తగా సెట్ చేయి. వెళ్ళు. అయిపోయిందా? అయిపోలేదు మేడం.